నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలు పూర్తిగా నిలిపివేయాలి. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తన స్వార్థం కోసం కాకుండా నలుగురి కోసం జీవించాలి. బాపట్ల మండల విద్యాశాఖ అధికారి నిరంజన్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో కలిగే నష్టాన్ని వివరిస్తూ అవగాహన ర్యాలీని బాపట్ల పట్టణంలో నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ప్రాణాంతకం. భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ విద్యార్థులు పెద్దపీటను నినదించారు. ర్యాలీలో 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకున్న వేలాది మంది విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై కలెక్టర్ స్వయంగా అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి కలిగే నష్టాన్ని వివరించారు. ఈ తరం ప్రజలు చేస్తున్న పొరపాట్లు రాబోయే తరాలకు నష్టాన్ని కలిగించరాదని కలెక్టర్ అన్నారు. చెత్తతో భూమి, వాయువు, జలాలు కాలుష్యం కాకుండా ప్రజలు పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. నేటి విద్యార్థుల చైతన్యంతో భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీబీఓ ప్రభాకరరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఆర్డీఓ గ్లోరియా, సిపిఓ శాలిం రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఒక అరటిపళ్ళ బండి దగ్గరికి వెళ్తే ఒక పాత న్యూస్ పేపర్ లో చుట్టి అరచేతుల్లో పెడితే వాటిని అలాగే ఇంటికి తీసుకుని వచ్చినటువంటి రోజులు ఆ రోజులు. అదేవిధంగా ప్రతి వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరే యజమాని ఒక గుడ్డతో కూడినటువంటి ఒక పెద్ద సంచులు లాంటివి తీసుకెళ్లి వాళ్ళకి కావలసిన సరుకులు కావాలన్నా, ధాన్యాలు కావాలన్నా, పండ్ల ఫలాలు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా ఆ బ్యాగులలో తెచ్చుకునే వాళ్ళు, ఆ బ్యాగ్ ని 100 సార్లు ఉపయోగించే వాళ్ళు. మరి అలాంటి రోజుల్లో మన పరిసరాల్లో ఎక్కడ చూసినా మన పల్లెలు గాని పట్టణాలు గాని చక్కగా కనిపించేవి, ఆహ్లాదంగా కూడా కనిపించేవి. మరి మనం కొన్ని దశాబ్దాల నుంచి ప్లాస్టిక్ వైపు వెళ్ళిపోయాం. మనం చేతులు ఊపుకుంటూ మోటార్ సైకిళ్ల మీదో సైకిళ్ల మీదనో మనం వెళ్ళిపోతాం. అక్కడ మాంసం కొట్టించుకుంటే వాడే కవర్ లో వేసిస్తారు. ఆ కవర్ ని ఇలా పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో మాంసం ఇస్తే ఆ కవర్ ని ఇంట్లో ఒక చెత్త బుట్టలో పడేస్తారు. అదేవిధంగా పళ్ళు తెచ్చుకున్నా, కూరగాయలు తెచ్చుకున్నా, సరుకులు తెచ్చుకున్నా, పచారీ కొట్టుకెళ్లి తెచ్చుకున్నా అన్ని కవర్లు, ఒక షర్ట్ కొన్నా, ప్యాంట్ కొన్నా, దేనికి వచ్చిన అన్ని ప్లాస్టిక్ కవర్లు అన్ని పోగేసి మనం అనుకుంటాం పారిశుద్ధ్య కార్మికులు ఇంకా రాలేదేంటి, ఈ రోజు రాలేదేంటి, నిన్న రాలేదేంటి అని గద్దించి మనం అవన్నీ వాళ్ళ చేతికి ఇలానే పని అయిపోయింది అని అనుకుంటాం. ఇందాక వక్తలు చెప్పినట్టు డ్రైనేజీల్లో పడిపోయిన కవర్ల వల్ల డ్రైనేజీలు స్టక్ అయిపోతాయి. అవి ముందుకు ప్రవహించవు. మళ్ళీ ఆ నీళ్లు తిరిగి మన ఇళ్లలోకే వచ్చేటువంటి పరిస్థితి. భూమిలో అలాగే మనల్ని వెక్కిరిస్తూ మన తరతరాలను కూడా ఇంకో 4 తరాలకు కూడా కనపడుతూ ఇలాంటి దుస్థితిలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. మరి 1,00,000 మంది కూడా లేని మన చిన్న పట్టణంలో కూడా 50 ఎకరాలకు పైగా మనం దుర్వినియోగం చేస్తున్నాం మన కంపెనీలు వేసుకొని. మరి ఇది ఆగేటువంటి పరిస్థితి ఉండదు మనందరం మేల్కోకపోయినట్టయితే. మరి మనందరం మేల్కోవాలి. మనం ఇప్పుడు దాని గురించి మనం ఏం చర్యలు తీసుకోవాలి అని అంటే, మరి మనం గతంలో ఏ విధంగా అయితే మనము బ్యాగుల్ని క్యారీ చేశామో, కాటన్ బ్యాగుల్ని, స్టీల్ క్యారియర్లని, పాల కోసం కూడా వెళ్ళాలంటే క్యారియర్లని, అదే విధంగా మనము మళ్ళీ మన పాత రోజుల్ని గుర్తు తెచ్చుకొని మన పాత పద్ధతుల్ని, అలవాట్లని కూడా మనం ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ రోజు నుంచి ప్రభుత్వ నిర్దేశం ప్రకారంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మన జిల్లాలో పూర్తి స్థాయిలో కఠినంగా మనము దాన్ని నిషేధిస్తూ ఉన్నాం. వాటి నుంచి నిన్న అందరు ఎంపీడీలకి, అందరు మున్సిపల్ కమిషనర్లకి, మన డిపిఓ, మన డిపార్ట్మెంట్లు, జిల్లాధికారులు, స్పెషల్ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ కూడా మన జిల్లాలో క్యారీ బ్యాగులు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ తో తయారైన ఇస్తరాకులు కానీ ఎవరు కూడా వాడకూడదు, ఉపయోగించకూడదు, అమ్మకూడదు, ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, మ్యానుఫ్యాక్చర్ కూడా చేయకూడదు, హోల్సేల్ గా కానీ రీటైల్ గా కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దాన్ని పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి నిషేధిస్తున్నాం. దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత 4 మున్సిపల్ కమిషనర్లు, 25 మంది ఎంపీడీఓలు,
ఇతర జిల్లా అధికారులు మన అందరి పైన సమిష్టిగా ఈ బాధ్యత ఉంది. మరి మన మాట చెప్పినా వినకుండా ఎవరైతే ఈ కార్యక్రమం అమ్ముతూ ఉంటారో, ఈ ప్లాస్టిక్ ని, ఈ విషాన్ని చిమ్ముతూ ఉంటారో వాళ్ళ లైసెన్సుల్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళ పైన క్రిమినల్ కేసులైనా కూడా పెట్టి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ బాట పట్టాల్సిందిగా, ఆ బాటని వాళ్ళ చేత పట్టించాల్సిందిగా అధికార యంత్రాంగం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇస్తరాకులు, క్యారీ బ్యాగులు అమ్మరు. మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని నేను నిన్న టెలికాన్ఫరెన్స్ లో మన అధికారులందరితో మాట్లాడినప్పుడు ఇప్పటికే విజయవాడ నుంచి కాటన్ బ్యాగులు, వందల వేల సంఖ్యలో కాటన్ బ్యాగులు, అదే విధంగా బాదమాకులతో కుట్టిన ఇస్తరాకులు కావచ్చు, బెరడుతో చేసినటువంటి ఇస్తరాకులు కావచ్చు, అదే విధంగా పేపర్ తో తయారు చేసినటువంటి గ్లాసులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయంగా మనకు వందలు, వేల, లక్షల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. మనం కాసింత 10 పైసలు ఎక్కువ అవుతుంది లేదా ₹1 ఎక్కువ అవుతుంది, దాన్ని మనం భరించాలి. సమాజం కోసం, మన యొక్క భావి తరాల కోసం, మరి ఎవరైతే వందల సంవత్సరాలు జీవించాల్సిన చిన్న పిల్లలు మీరందరూ ఉన్నారో, మరి మీరందరూ కూడా స్వచ్ఛమైన పర్యావరణాన్ని పొందాలి అంటే ఈ రోజున్న జనరేషన్స్, ఈ తరాల వాళ్ళు బాధ్యతగా మెలగాలి. మనం కార్యక్రమాలు ఏమి చేస్తా ఉన్నా దాన్ని ఎగ్జిక్యూషన్ చేయటం, ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని అవగాహన కల్పించి మనం కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు కానీ వాడకుండా చేయటం కోసం మన పనిలో మనం అది ఎలా గుర్తెరిగి ముందుకెళ్ళాలా, దాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో నేను అప్పుడే మీకు మాట్లాడతానే అర్హత ఉంటుంది. అలాగే మీరు వింటారు, మీరు విని తద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు మానేసే అర్హతను కూడా మీరు సంపాదించాలి. లాస్ట్ టైం ఎండల్ని ఎలా ఎదుర్కోవాలి, మొక్కల్ని ఎలా బాగా పెంచాలి, దానివల్ల ఉపయోగాల మీద ఈసారి మనం నో ప్లాస్టిక్ అంటూ దీని మీద ఇలా ఒక్కోసారి ఒక్కో కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాం. స్వచ్ఛ భారత్ విషయంలో మన బాపట్ల జిల్లాని చాలా ముందు స్థాయిలో నడిపించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లా కలెక్టర్ గారిని బాగా పనిచేస్తున్నారు అని టెలికాన్ఫరెన్స్ లో ఆయన్ని చీఫ్ మినిస్టర్ గా అభినందనలు కూడా తెలియజేశారు. ఎప్పుడైతే ప్రజలకి అధికారులు చేరువవుతారు, ఎప్పుడైతే ప్రజలకి రాజకీయ నాయకులు దగ్గర అవుతారు, ఎప్పుడైతే ప్రజల్లో ఒక మంచి పనులకి శ్రీకారం చుట్టి అవగాహన కల్పిస్తారు, అది అవగాహన కల్పించడమే కాదు, ఎవరైతే అధికారులు ఆ అవగాహన సంబంధించి ఆ పనులు వారు చేయకుండా ఉంటారు, అది ఎమ్మెల్యే అయినా కలెక్టర్ గారైనా ఎవరైనా కూడా నో ప్లాస్టిక్ అంటే నో ప్లాస్టిక్. వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ లో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడా క్లీన్ బాటిల్స్ కానీ, ఎక్కడ ప్లాస్టిక్ సంచులు కానీ ఎక్కడా కనపడకుండా ముందర గవర్నమెంట్ ఆఫీసులో చేయటం, గ్లాసులు గాజు సీసాలతో మంచినీళ్ళు మన పట్టుకుని తాగటం, అలాగే అనుకోవాలని తెలియజేయటం. ఈ కార్యక్రమాలన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో తప్పనిసరిగా ప్రజల్లో మార్పు వస్తుంది అంటానికి ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంలో నేను తెలియజేస్తాను. చేస్తున్నటువంటి కృషికి మనం కూడా భాగస్వామ్యం కావాలి, మనం కూడా సహాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడితే దాన్ని నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడవేయకుండా ఖచ్చితంగా ఒక సంచిలోనో మరొక దాంట్లోనో మున్సిపాలిటీ వారికి అప్పచెప్తే అది సక్రమంగా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం అవుతుంది. కాబట్టి రీసైక్లింగ్ అనేటువంటి విధానంలో అంటే ఆ ప్లాస్టిక్ ని తిరిగి మరలా వాడి భూమిలో పడేయకుండా భూమిలో ప్రమాదం కలిగించకుండా ఉండే దానికోసం ఆ రీసైక్లింగ్ విధానంలో ఉంటుంది. కాబట్టి ఆ దానికి మనం సహాయపడవలసినదిగా
సహకరించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తన స్వార్థం కోసం కాకుండా నలుగురు కోసం జీవించాలని బాపట్ల మండల విద్యాశాఖ అధికారి నిరంజన్ అన్నారు. మండలంలోని చెరువు జమ్ములపాలెం ఎన్చర్చి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జేసీఎన్ ఎంఎం సర్వీస్ సొసైటీ అధ్యక్షులు కన్నెగంటి జాన్ వెస్లీ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు జి సుజాత అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ నిరంజన్ మాట్లాడారు. విద్యతోనే ఏదైనా సాధించవచ్చని అన్నారు. తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారు సైతం చదువు వల్ల ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం ప్రకాశవర్ధిని, జె శ్యామసుందరి, వి భారతి, పాస్టర్ బుర్రా మోజెస్, సభ్యులు జయపాల్ తదితరులు పాల్గొన్నారు. మంచి పేరు తీసుకోవాలి ఏం చేయాలి? చదువుకోవాలి. చదువు అంటే ఆషామాష చదువు కాదు, ఈ జీవితాలను మార్చేసిన చదువు కావాలి. ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేటట్టు చదువు కావాలి. ఏదో వచ్చాము, బయటకు వచ్చాము, ఏదో చెప్పింది విన్నాము, రాసుకున్నాము, వెళ్ళాము కాదు. కమిట్మెంట్తో చదవాలి. ఎప్పటికప్పుడు చెప్పినవి రాసుకోవాలి, చదవాలి. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు మంచి మార్కులు రావడానికి ప్రయత్నం చేయాలి. చేస్తారా? మానవాళికి ముప్పు వాటిల్లే ప్లాస్టిక్ వాడకం నిషేధించి గోనె సంచులు వాడాలని తహసీల్దార్ షాకిర్ భాష అన్నారు. 3వ శనివారం పురస్కరించుకుని కర్లపాలెం పంచాయతీ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం వంటి వాటిపై కర్లపాలెం హైస్కూల్ నుండి సంపద సృష్టి కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. తడిపొడి చెత్తపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షాకిర్ పాషా, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ అయినపూడి శ్రీనివాసరావు, కార్యదర్శి సునీత, ప్రధాన ఉపాధ్యాయురాలు విజయశ్రీ, జి శ్రీనివాసరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు నాగమల్లీశ్వరి, ఉపాధ్యాయులు ఇనుకొల్లు పోలీసురావు, ఫ్రాన్సిస్ నక్కా, సంతోష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాన్ని సాధిద్దాం అన్న ప్రభుత్వ సంకల్పంతో మనందరం ముందుకొచ్చాం. మరి కార్యక్రమానికి మండల స్థాయిలో నిషేధించాలి. మొక్కలు మనకి ఆయుష్ని పెంచుతాయి. మొక్కలు మనుగడ, మానవ మనుగడ మొక్కలు ఎంతో ఉపయోగకరం. అలాంటి మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. విద్యార్థుల దశ నుంచే ఆ ఉద్దేశంతోనే మీ అందరికీ అవగాహన కల్పించాలని మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వచ్చిన విద్యార్థులందరికీ, అతోటి కొలీగ్స్, ఎంపీడీఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి అందరి కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నాము, అందులోనూ మన విద్యార్థులు ఎందుకు భాగస్వామ్యం చేశాము అంటే, మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ అనేది ఎంత రుగ్మతగా మారిపోయిందంటే ప్రతిదానికి మనం ప్లాస్టిక్ మీద డిపెండ్ అయిపోతున్నాం. పూర్వకాలంలో ప్లాస్టిక్ లేదండి. మా బాల్యంలో అయితే ప్లాస్టిక్ లేదు. మీ బాల్యంలో అయితే మీరు ప్లాస్టిక్లోనే బతుకుతున్నారు, ప్లాస్టిక్లో పైకి వస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ప్లాస్టిక్ని మానేయాలి, మన ప్లాస్టిక్ మానేయడానికి మనం ఒక ముందడుగు వేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. ఎలా అంటే పూర్వకాలంలో మనం సంతకు వెళ్ళేటప్పుడు సంచి తీసుకుని వెళ్ళేవాళ్ళం. గోన్ సంచో, కట్టల సంచో, ఏదో సంచి తీసుకెళ్లేవాళ్ళం. ఈ రోజు ఏమైందంటే ఫ్యాషన్ అయిపోయింది. పిల్లలైనా పెద్దలైనా మన కిరాణా షాప్కో, లేకపోతే రైతు బజార్కో, లేకపోతే వేరే మార్కెట్కి వెళ్తాం, కవర్ లేదా అని అడుగుతాం. మన సంచి తీసుకెళ్దాం, వాళ్ళు అడుగుతాం, మనం కవర్లు వేసి అంటాం, నువ్వు కవర్లు కూడా వేసి ఇవ్వవా అంటాం. వాళ్ళతో మనం బార్గెనింగ్ చేస్తాం, వాళ్ళతో గొడవ పడతాం కవర్ ఇవ్వకపోతే. ఆ పద్ధతి మానేయండి. ఇక నుంచి మన సంచి మనం తీసుకెళ్దాం. రీయూజబుల్ సంచి ఏదన్నా, రీయూజబుల్ ప్లాస్టిక్ ఉన్నా, వన్ టైం యూజ్ చేసే ప్లాస్టిక్ కంప్లీట్ గా నిషేధిస్తున్నాం. నిషేధిద్దామనే కార్యక్రమం మీద ఈరోజు ఇక్కడ మనందరం సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా ప్రతి నెల 3వ శనివారము ఏదో ఒక కాన్సెప్ట్ మీద ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడింది. దానిలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధిద్దాం, దీనికి సంబంధించి మనం అందరం కూడా ఇక్కడ సమావేశమైనాం. ఇక్కడ ఎస్డబ్ల్యూపీసీ సెంటర్కి వచ్చాం. కారణం ఏంటంటే ఇక్కడ మీ అందరూ కూడా ఇక్కడ ఏముంది, మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ ఫ్లాట్గా మీకు ఒక ప్లాస్టిక్ బకెట్లు ఇస్తారు. ప్లాస్టిక్ ఒకటి, ఎలక్ట్రానిక్స్ ఒకటి, తర్వాత చెత్త, కుళ్ళిన చెత్త ఒకటి, పొడి చెత్త ఒకటి, ఈ విధంగా మూడు బాక్సులు ఇస్తారు. ఈ 3 బాక్సుల్లో కూడా మీరు ఇంటి దగ్గర కూడా డివైడ్ చేసి క్లాప్ మిత్రాన్ని పొద్దున్నే మీ ఇళ్ళకి వస్తారు 6 నుంచి 7, 8 దాకా, వాళ్ళందరికీ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ క్లాప్ మిత్ర అనేటువంటి వాళ్ళు ట్రైసైకిల్ ద్వారా తీసుకొచ్చి ఈ యొక్క ఎస్డబ్ల్యూపీసీ సెంటర్లో ఏర్పాటు చేస్తారు. దానివల్ల మనం ఎక్కడంటే అక్కడ ఉపయోగించుకొని పడేస్తున్నాం. అవి ఏం చేస్తాయి, గాలికి ఎక్కడికక్కడ పోయి నదుల్లో, కాలువల్లో, అనేక చోట్ల అవన్నీ కూడా అడ్డుపడి ఇప్పుడు టౌన్లో కానీ అనేక ప్రాంతాల్లో కూడా వరదలు రావడానికి కారణం ఏంటి, ఇదో కాన్సెప్టే.
బ్లాక్ బర్లీ పొగాకు మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లాలోని పర్చూరులో గల పొగాకు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలుపై రైతులతో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులను పొగాకు కంపెనీలు మోసం చేయడంతో ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు రకరకాల సందేహాలతో అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు 25 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేశామన్నారు. వర్షాలకు పొగాకు తడవకుండా కాపాడుకోవాలని రైతులకు సూచించారు. సోమవారం నుండి కొనుగోలు వేగం పుంజుకుంటుందన్నారు. ప్రతిరోజు 900 టన్నుల పొగాకును కొనుగోలు చేయటకు లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. పొగాకు బేళ్లు 20 కంటే తేమ శాతం తక్కువగా ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దారు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఏదైతే నల్ల బర్లీ పొగాకు, హెచ్డి బర్లీ పొగాకు అని మనం పిలుస్తాం, ఈ రైతులు పండించారు. మంచి పంట వచ్చింది. పోయిన ఏడాదేమో మంచి ధరలు వచ్చాయి. దానివల్ల ఈసారి పోయిన ఏడాది కన్నా 2 ఇంతలు 3 ఇంతలు విస్తీర్ణంలో రైతులందరూ పండించారు. మరి ఎకరాకి ₹1,00,000 ఖర్చు కూడా పెట్టి వీళ్ళందరూ కూడా అప్పులు అవి తెచ్చి పండించారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి కంపెనీలు ఏవి కూడా అసలు గ్రామాల వైపు చూసింది కానీ కొనింది కానీ లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకి ఆందోళన వచ్చింది. మరి ప్రభుత్వం అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారి చొరవతో ₹243 కోట్ల కేటాయించి కొనుగోళ్లు చేసేదానికి మనకు ప్రభుత్వాధికారుల్ని నియమించి చేయడం జరిగింది. ప్రభుత్వాధికారులందరూ కూడా దీన్ని కొంటా ఉన్నారు. ఈ రోజు వరకు మన జిల్లాలోనే ₹25 కోట్ల వరకు పొగాకుని కొనుగోలు చేయడం జరిగింది. రాబోయే నెల రోజుల లోపల మొత్తం చిట్ట చివరి ఆకుతో సహా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులందరికీ కూడా నేను జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి చివరి ఆకును కూడా కొంటాము. వర్షాలు అని చెప్పి మనకు ఒక 5 రోజులు వర్షాలు ఉంటాయని కూడా ఫోర్కాస్ట్ వస్తుంది. బహుశా ఇవాల్టి నుంచి రేపటి నుంచి ఆ వర్షాలు ఉంటాయి. ఆ వర్షాల నుంచి కూడా జాగ్రత్తగా మీరు పండించిన పొగాకుని కాపాడుకోండి. ఏదైతే మీరు వాటిని పట్టలు కప్పుకుంటారో మీ పద్ధతి ప్రకారంగా, ఈ వర్షాలు వచ్చినా కూడా ఇక్కడ కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. తడవకుండా ఉన్నంత వరకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్ళు అనేది మనం చేస్తూనే ఉంటాం. మరి ఈ రోజులో చూస్తే నిన్న శుక్రవారం పూటను మనం చూసినట్టయితే సుమారుగా 200 టన్నుల వరకు కొనుగోలు చేశాము ఒక రోజులో. బట్ ఈ కెపాసిటీని మనము 900 టన్నులు ఒక రోజులో కొనుగోలు చేయాలనేటువంటి చేస్తున్నాం. సోమవారం నుంచి మన కెపాసిటీ ఇంకా పెరుగుతుంది. నేను రైతులందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా, మీకు ఇక్కడ సిఆర్ అనేది ఎవరికి ఇవ్వడం జరగదు, ఒక మాయిశ్చర్ విషయంలో తప్ప. కాబట్టి మాయిశ్చర్ విషయంలో దయచేసి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సిఆర్ అనేది కాకుండా ఉండేటట్టు మీ ఇంటి దగ్గరే మీకు సౌకర్యం ఉంటుంది. కాస్త తిరగేస్తారు, ఆరబెడతారు, మంచిగా కడతారు. మీరు స్వయంగా మీ మనస్సాక్షి ప్రకారంగా ఇది సిఆర్ అవ్వదు, ఇది మంచి మాయిశ్చర్ నేను సరిగ్గా చేశాను అని మీ మనస్సాక్షికి చెప్పుకునే విధంగా మీరు తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నియోజకవర్గంలోని ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకం అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కర్లపాలెం మండలంలోని బోలాయపాలెం గ్రామంలో నిర్వహించారు. ఎమ్మెల్యే వేగశ్రీ నరేంద్ర వర్మ ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలు ప్రజలకు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులకు, అధికారులకు సూచించారు. అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండలం పార్టీ అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కేసాని యోసుబాబు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్వహించే స్వయం ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జనసురక్ష క్యాంపెయిన్ ఎల్డీఎం శివకృష్ణ అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో గత 30 రోజులుగా నిర్వహిస్తున్న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ముగిసింది. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్ సందీప్ మాట్లాడారు. నేర్చుకున్న కుట్టు శిక్షణను ఇంతటితో ఆపకుండా తమ గృహాల్లో గాని గ్రూపుగా కానీ ఏర్పడి కుట్టు శిక్షణతో ఉపాధి పొందాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, పనిముట్లు అందించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు, వెంకట సుబ్బారావు, బొమ్మన బోయిన సాంబయ్య, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మానస, కుట్టు శిక్షణ ఉపాధ్యాయులు గోపి, తునుగుంట్ల సుబ్బారావు, ఈనకొల్లు పోలీసురావు, తునుగుంట్ల రామ్మోహన్ రావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నేను మన ఆర్సిటీ డైరెక్టర్ సందీప్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు మా బయట మీటింగ్ పెట్టినా అంతే 40 మంది 50 మంది మీటర్ 30 మంది ఉంటారు. దట్టు అందరూ కూడా ఎలిజిబుల్గా ఉంటారు. కాబట్టి మీరు అందరూ మీ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కదా, అందరికీ జనసురక్ష గురించి ఐడియా ఎవరికైనా ఉన్నదా?
ఏదైనా చేయాలనుకుంటారనుకోండి, ఒక 5 లక్షలు కానీ 10 లక్షలు కూడా ప్రీమియం ఒక బీమా తీసుకోవాలంటే మనకి ఎంత ప్రీమియం కట్ చేయాల్సి వస్తుంది. నిలబడుతుంది. ఆ ఇంటూ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా టైమింగ్ ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఈ టైమింగ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు పైన పడుకోకుండా ఇబ్బంది ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా నేను మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మీరు చేసుకుని ఉంటారు, మీకు ఐడియా ఉండకపోవచ్చు, మీ బ్యాంక్ అకౌంట్లో పోయి చెక్ చేసుకొని 436 రూపాయలు 20 రూపాయలు ఈ 2 జనసురక్షకి, ఒకటి న్యాచురల్ డెత్, ఒకటి యాక్సిడెంటల్ డెత్, ఈ రెండింటికి మనం ఉందా లేదా చెక్ చేసుకొని, లేకపోతే ఇమ్మీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. మనకి ఏం పెద్ద 436 రూపాయలు 20 రూపాయలు అంటే 400 మ్యాక్సిమం 500 రూపాయలతో మనకు 4 లక్షలు బీమా కవరేజ్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏటీఎం కార్డు ఉంటుంది. ఏటీఎం కార్డు రూపే కార్డు వరకు ముఖ్యంగా చెప్తున్నా, రూపే కార్డు ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మనం ఆ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అదనంగా మనకు 2 లక్షలు బీమా. ఇది మీకు చాలా మందికి తెలియదు. ఇది కూడా మనకి ఏంటంటే మినిమం 1000 రూపాయలు నుంచి స్టార్ట్ చేసే 42 రూపాయలు స్టార్ట్ అవుతుంది. అంటే 18 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు, 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 1000 రూపాయలు పెన్షన్ కావాలంటే 42 రూపాయలు ఇప్పుడు బిగినింగ్. అదే 1000 రూపాయలు 40 ఏళ్ళు ఉండాలంటే 1040 రూపాయలు మినిమం పేమెంట్ కట్టాలి. అదేవిధంగా 5000 వరకు మనకు ఉండాలి. ఆ స్కీమ్ డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి. అవి చేసుకొని ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకొని 10 మందికి నేను ఎద్దనపూడి, పూనూరు అటు సైడ్ వెళ్ళాను, వలపర్ర మన అద్దంకి సైడ్ వెళ్ళాను. ఎస్హెచ్జి ఉమెన్ వాళ్ళు హ్యాపీగా మిషన్స్ తెచ్చుకొని దాదాపు 8 మంది ఉంటారు. వలపర్రలో అయితే 10 మంది ఉంటారు. ఆమె మిషన్స్ తెచ్చుకునింది. పిఎంఈజీపీ కింద 20 lakhs తీసుకునింది. వలపర్లలో మనకి చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారు. అవన్నీ కూడా వర్క్ చేపిస్తున్నారు, గ్రౌండ్ ఇంపోర్టింగ్ వర్క్. అదే మన కర్లపాలెం కూడా చాలా చిన్న గ్రామం, చిన్న మండలి. అక్కడ కూడా ఒక ఆమె దీంట్లో తీసుకొని యూనిట్ పెట్టింది. యూనిట్ పెట్టి ఆటోమేటిక్గా యూనిట్ ఉన్నదంటే మీరు పేమెంట్ చేస్తారు, ఆటోమేటిక్గా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరు, ఆటోమేటిక్గా పేమెంట్ చేస్తారు. అదే కాకుండా ఏదో ఎవరో బయట చెప్పారు మనకు సబ్సిడీ వస్తుంది, మనం 20 లక్షలు తీసేసుకుంటాము అలా అన్నారు. మీరు ఇబ్బంది పడతారు, మీకు ఇచ్చిన తర్వాత బ్యాంకర్ ఇబ్బంది పడతారు. రెవెన్యూ శాఖ నిర్వహించే వివిధ ప్రభుత్వ పథకాల అమలు పనితీరును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులకు పలు సూచన అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాలకు సంబంధించి ఆధార్ వెరిఫికేషన్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులకు సూచించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించిన ఆధార్ వెరిఫికేషన్, జాయింట్ ఎల్పీఎం సమస్యలు, వెబ్ ల్యాండ్లో మార్కులు చేర్పుల్ని ఈ నెల 23వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. రైతుల వద్ద నుండి నీటి సుంకాలను వసూలు చేయటకు తను చర్యలు తీసుకోవాలని ఆయన రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన P4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలను మార్గదర్శనలను నిర్ధారించడంలో వారి స్థితిగతుల్ని క్షుణ్ణంగా పరిశీలించారని ఆయన అధికారులకు సూచించారు. వ్యక్తి యొక్క తలసరి ఆదాయం 15 లక్షల లోపు ఉంటే వారిని మార్గదర్శకులుగా తీసుకోవద్దని, వారి సంవత్సర ఆదాయం 50 లక్షల వరకు ఉంటే వారిని మార్గదర్శకులు కింద చేర్చుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఒక్కో మార్గదర్శికి 10 బంగారు కుటుంబాలను మాత్రమే కేటాయించాలన్నారు. అకాడమిషన్స్ ఉన్న వ్యక్తులు వారి ఆదాయం చూడకుండా వారి హోదా మేరకు మార్గదర్శకులుగా చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కనకరాజు, సిపిఓ శాలింరాజు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి, బాపట్ల చీరాల రేపల్లె డిఎల్డీఓలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని 6వ వార్డులో గల రెల్లి కాలనీలో వేంచేస్తున్న శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారు కూరగాయల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. పవిత్ర క్షేత్రమైన శ్రీ శ్రీ కనకదుర్గ భవానీ దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని విభిన్నంగా నిర్వహించిన వివిధ రకాల కూరగాయల అలంకరణ, శోభాయమానమైన అలంకరణతో అమ్మవారు భక్తులు మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి మహిళలు, భక్తులు పసుపు కుంకుమలతో మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలి, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలు పూర్తిగా నిలిపివేయాలి, స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తన స్వార్థం కోసం కాకుండా నలుగురి కోసం జీవించాలి, బాపట్ల మండల విద్యాశాఖ అధికారి నిరంజన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.